గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. మన మ్యూజికల్ జర్నీ మీది నాది ఎక్కడో స్టార్ట్ అయ్యి మళ్ళీ రంగరంగ రంగపతి రంగనాథ అంటూ మళ్ళీ నాసామి రంగ వరకు వచ్చిందండి. చంద్రబోస్ గారు నాసామి రంగ అంటే యాక్చువల్ నేను అదొక ఊతపదంలో మాట్లాడతారండి. అది వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ కాయినింగ్ మీరే చెప్పాలి బోస్ గారు. అంటే మనం గుండమ్మ కథలో కూడా ఆ పాట నా సామి అని ఒక పాట ఆ పాట ఏంటండి అది కోలు కోలు ఎమ్మ కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి బోలో బోలో ఎన్న బోలో నా రంగ. అందులో సామి పైన ఒకటి రంగ కింద ఒకటి, రెండు పదాలను విడదీసి పింగళి గారు రాశారు. మామూలు నా సామి రంగ అనేది ఊతపదం, అది మన జానపదులు మాట్లాడే ఊతపదం, చాంగుబళ లాంటిది, అమ్మక చెల్లెలాగా నా సామి రంగ అనేది. నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అయింది నాన్నగారి సినిమా నా జన్మ నా సామి రంగ అని. అప్పుడు ఇంట్రడక్షన్ అయ్యి ఈ సినిమాకి టైటిల్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాలి. నా సామి రంగ టైటిల్ రావడంతో ఇప్పుడు మన కిరణ్ గారి దగ్గరికి విజయ్ వచ్చారు. కిరణ్ గారు రమ్మంటే విజయ్ నెల్లి కలవగానే టైటిల్ ఏంటంటే నా సామి రంగ అని చెప్పడంతో ఆ టైటిల్ వినడంతో ఏదో ఒక ఉత్సాహం, ఒక ఊపు ప్రారంభమైంది. టైటిల్లోనే ఉంది. దాంతో అక్కడి నుండి ఒక ప్రయాణం. ముందు విజయ్ గారు సందర్భం చెప్పిన వెంటనే అక్కడ నేను కీరవాణి గారి కంపోజింగ్ రూమ్లో నిలబడి, తను నిలబడి నేను నిలబడ్డాను. అప్పుడు మా జోలికి వస్తే మా కొడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగా, ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగా. అప్పటికప్పుడు నిలబడని కిరణ్ గారిని పిలిచాను. బాగుంది రికార్డ్ చేయండి. రికార్డ్ చేశారు. వెంటనే కంపోజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ అది. అక్కడ నుండి ఇంకా ప్రయాణం 6 పాటల ప్రయాణం అలా సునాయాసంగా అవలీలగా హాయిగా నడిచింది. ఈ మధ్యకాలంలో షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఇది. షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఈ స్కేల్లో చేసింది. అంటే September 20th అండి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ January 20th. మనం విజయ్ బిన్నీని ఫిక్స్ అయిన తర్వాత కలిసిన సెప్టెంబర్లో కదండి. సెప్టెంబర్లో కలిసాము. September 20th మేము ఫస్ట్ షాట్ తీసుకున్నాను. సెప్టెంబర్ 20 నుంచి జనవరి 5th వరకు. వాళ్ళు 20th మేము షూటింగ్ చేసుకుంటాము అన్నారండి స్టార్ట్ చేసేసి. అది నాన్నగారు పుట్టినరోజు 100th year స్టార్ట్ అయింది. ఆ రోజు నా విగ్రహం కూడా మేము ఓపెనింగ్ చేసాము. అది చేసేసుకుని నేను ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందని చెప్పి వెళ్ళిపోయాను. 3.5 months అండి. 3.5 months. మధ్యలో ఏమైనా కొంచెం విశ్రాంతి విరామం ఉందంటే ఏం లేదు. ఇది బిగ్ బాస్ 2 నాన్ స్టాప్, నో విరామం. నిజంగా ఇప్పుడు నాకు ఒక్కసారి అనిపిస్తుంది, అంటే సాధారణంగా కానీ ఇప్పుడు కిరణ్ గారు కానీ మీరు కానీ నాకు చాలా సీనియర్లే కదా మీరు. నిజానికి నేనే కొంచెం మెల్లిగా తాచారంగా నెమ్మదిగా పని చేస్తున్నానేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కిరణ్ గారితో సూపర్ ఫాస్ట్, అసలు సూపర్ ఫాస్ట్. అసలు నేను అసలు ఊహించను కూడా ఊహించట్లేదు. డైరెక్టర్ కూడా సార్ 4:30కు ఫోన్ చేశాడు తెల్లారు. మేము ఒక సినిమాకి మొన్న కంపోజింగ్కి 5 గంటల కంపోజింగ్, కిరణ్ గారు వేణు అని డైరెక్టర్, ముగ్గురం కూర్చొని 5 గంటలు కంపోజ్ చేసి లిరిక్ రాసుకున్నాం. అంటే అంత ఫాస్ట్ ఉంది. ఆ టైంలో మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రెష్, ఇట్ ఈస్ రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్. అది రెస్ట్ అయి ఉంటుంది. నో నాయిస్ ఉండదండి. మేము మైసూరుకి వచ్చి కంపోజ్ చేసిన 2 పాటలు దుమ్ము దుకాణం, మందు పాట. అక్కడ చాలా నచ్చిందండి, ఆ వాతావరణం నచ్చింది. మేము వచ్చి మిమ్మల్ని కలవడం, మీరు అప్పుడు ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పాట షూటింగ్, వచ్చి మీరు వచ్చి పాటలు వినడం, దుమ్ము దుమ్మారం అంతా ఒక చాలా. ఎందుకంటే ఈ సినిమాకే నేను ఎక్కువ సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. చాలా సినిమాలు రాస్తున్నాను, నేను కూడా రాస్తున్నాను, కానీ సమాంతరంగా ఈ సినిమాకి ఎందుకు ఎక్కువ ఒక క్లోజ్ అన్న వచ్చేసింది. ఎందుకంటే నేను ఇప్పటికే షూటింగ్కి ఒక 5-6 సార్లు వచ్చిన, ఏ సినిమాకి వెళ్ళలేదు ఇంతవరకు. షూటింగ్ 5 సార్లు వెళ్ళాను, కూర్చున్నాను, విజయ్ గారితో మిమ్మల్ని కలిసాను, మాట్లాడాను. కిరణ్ గారు చక్కగా అందరం రాసుకొని నా సామిరంగ సాంగ్ మీరు ఇన్సిస్ట్ చేశారు, బాగుంటుందని.
ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కొన్ని ఏమంటారా మిమ్మల్ని? నన్ను నన్ను వేయండి, పర్లేదు. ఇబ్బంది ఇబ్బంది అంటే సమాధానం ఇస్తానో ఏమో తెలీదు. ఇప్పుడు అంటే మర్చికో ప్రశ్న వేస్తానండి. మామూలుగా ఈ మధ్యన కూడా కంటిన్యూ అవుతుందేమో తెలియదు, ఒక సంప్రదాయం ఉంది. మిమ్మల్ని ఒక డైరెక్టర్ పాట రాయమని ఇస్తాడు సిచ్యువేషన్, మీరు రాస్తుంటారు. తర్వాత మీరు ఏదో సందర్భంలో రామజోగ శాస్త్రి గారినో కలుస్తారు, ఎక్కడో ఏదో ఫంక్షన్లో లేకపోతే కాఫీ షాప్లో కలిసాక ఏం జరుగుతుంది మీ జీవితంలో మీరు షేర్ చేసుకుంటే అదే పాట ఆయనకు కూడా ఇచ్చారు, అది సేమ్ డైరెక్టరు అని మీకు తెలిసింది. మీరు షాక్ అయ్యారు, ఆయన షాక్ అయ్యారు. షాక్ అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే, అయితే నువ్వు ముందర రాయి, నువ్వు రాసింది ఓకే కాకపోతే నేను చూసుకుంటాను, ఏదో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంటారండి అని ఎవరో ఆయన చెప్పారు నాకు. అలా కాకుండా నేను మిమ్మల్ని ఒక 4 ఆప్షన్లు ఇస్తాను, మీరు ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి ఎన్నుకుని తీరాలి. ఆప్షన్లోనే అనుకోవాలి, అందులోనే మీరు వేరే సమాధానం. సపోజ్ మీతో అలాగా మీ టాలెంట్ మీద నమ్మకం లేకో లేకపోతే కక్కుర్తి వల్ల 2-3తో రాయించే డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, మీకు తెలిసిన, మీకు అప్పుడు కోపం వస్తుంది. అప్పుడు మీరు ఈ 4 యాక్షన్స్లో ఏం చేస్తారు? ఒక కర్ర తీసుకెళ్ళి, మీ దొడ్లో దొరికిన కర్ర తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి చితకామతగా కొట్టేస్తారు. ఆప్షన్ ఏ. 2, ఆ డైరెక్టర్కి ఇంకెప్పుడు జన్మలో పాట రాయకూడదు అని శపథం చేస్తారు. ఆప్షన్ 3, మీరు కాకుండా ఇంకొకరు రాయిస్తారు కదండి, ఆ పాట ఫ్లాప్ అయిపోవాలి అని కోరుకుంటారు. 3, 4, ఆ డైరెక్టర్ వచ్చే జన్మలో గాడిదై పుట్టాలి, గాడిద చాకరీ గాడిద అంటే అరబ్ చాకరీ గాడిద చాకరీ అంటారు చూడండి, గాడిదై పుట్టాలని మీరు చెప్పిస్తారు. ఈ 4లో ఏం చేస్తారు మీరు? చెప్పించే తత్వం కాదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నా కూడా అది నిజం అవ్వచ్చు, అది సాధ్యం అవ్వకపోవచ్చు. అసలు అలా కోరుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు, అతనితో పని చేయకూడదని నిర్ణయించుకుంటా. అంతే. ఆప్షన్ బి. అంతే, ఆప్షన్ బి. ఇంకా అది అందులో, ఎందుకంటే అది పూర్తిగా నాకు సంబంధించిన విషయం, నేను చేయగలిగిన విషయం, నా వల్ల అయ్యే విషయం. అది మిగతా 2 అవుతాయో తెలియదు, ఏదో దానికి జరిగిన దానికి నా వల్ల నేను ఏం చేయగలను, నా స్పందన ఏంటంటే రాయకుండా ఉన్నది నా నుంచి జరిగేది సాధ్యమేది కాబట్టి నేను రాయకుండా. అహింసా మార్గం. అంతే, రాయకుండా సేఫ్ ఆన్సర్. అంతే, సేఫ్ ఆన్సర్. అంటే ఫస్ట్ వెళ్ళి కోపం వచ్చి కొట్టారనుకోండి, రేపు జైల్లో వేయచ్చు, ఫేస్బుక్ కొట్టడం కష్టం. కానీ ఇదైతే రాయకుండా ఉండడం అనేది ఇంకా మనతో అయ్యే పని. అది కానీ మీరు అందంగా కొట్టించుకున్నారు కదండి, హీరోయిన్ మేము కర్రతో కొట్టింది కదండి. కొట్టింది, అలా కొట్టించుకోమంటారా? అలా అంతవరకు అంటే ఓకే. మరి ఆ కొట్టడం కూడా బాగా రొమాంటిక్గా కొట్టిందండి, బాగా రొమాంటిక్గా. నిజంగా కోపం వచ్చి రానట్టు కోపం, సరసం. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆయన మిమ్మల్ని అడిగారు కీరవాణి గారిని. అంటే క్వశ్చన్స్ అడిగాను, కానీ ఒక క్వశ్చన్ అడిగితే కానీ ముందు చెప్పాను ఇలా అడుగుతున్నానంటే ఇది మామూలు క్వశ్చనే, ఇంకా వెరైటీగా అడగమన్నారు. వెరైటీ నాకేం తోచట్లేదు. కాకపోతే ఒకటి ఏమనిపిస్తుందంటే అదే మళ్ళీ అడుగుదాం అనిపిస్తుంది. మీతో మీ కలయికలో చాలా సినిమాలు వచ్చాయి, కీరవాణి గారితో మొదటి నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి. దాంట్లో కీరవాణి గారిని ఇబ్బంది పెట్టిన సందర్భం కానీ, అమ్మ బాబోయ్ ఈ సందర్భానికి నేను బాణీ కడుతుంటే ఇంత కష్టంగా ఉంది ఏంటి అని ఒక తల పట్టుకుని కూర్చున్న సందర్భం ఏదన్నా ఉందా అని అడిగాను. ఇది అందరూ అడిగే ప్రశ్నే కదా అన్నాడు. అంతకంటే నాకు పెద్దగా ఇంకా వేరేం తోచట్లేదు. ఎన్నో మంచి పాటలు మీ కలయికలో వచ్చాయి కదా, అందులో క్లిష్టంగా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా, ఎందుకు అనిపించింది అని ఒకసారి అడుగుదాం అనుకుంటున్నా కీరవాణి గారిని. ఇప్పుడు నా కెరీర్లోనే మ్యాక్సిమం నాగార్జున గారితో పనిచేసిన సినిమాలు ఉన్నాయండి. మనం ఎక్కువ చేసామండి, ఒక 15-20 ఉంటాయండి. రాఘవేంద్ర గారి తర్వాత మళ్ళీ రాఘవేంద్ర డైరెక్టర్గా ఆయనతో ఎక్కువ, తర్వాత హీరోగా నాగార్జున గారితో ఎక్కువ ఉన్నాయండి. హిందీలో మొదటి సినిమా ఏంటి సార్ మీ ఇద్దరి కలయికలో? ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం. సూపర్ డూపర్ హిట్ సాంగ్ సార్. నిన్న మొత్తం మీ ఇద్దరి కాంబినేషన్ పాటలన్నీ వేస్తున్నప్పుడు ఎన్ని పాటలు ఉన్నాయండి. నేను మాట అన్నా, అది కేవలం డ్యూయెట్లు, ఊపు, హుషారు పాటలు వేస్తున్నారు. భక్తి పాటలు వేస్తే తెల్లారుతుంది. అన్నమయ్య, రామదాసు, షిరిడి, వెంకటేశ్వర ఇవన్నీ వేస్తే ఇంకా తెల్లారుతుంది. రామదాసు, షిరిడి, నమో వెంకటేశ్వర అన్ని పాటలు మరి అవన్నీ వేస్తే
4 20 4-15లో 60 ఈజీగా పాటలు ఉంటాయి. 60 పాటలు ఉంటాయండి. మొదటి పాట మొదటి సినిమా ప్రెసిడెంట్ గారు పెళ్ళాం కదండి, ఇద్దరు కలయికలు. 17 సినిమాలు వచ్చాయి. 15 ఇంకా ఎక్కువ ఉంటాయండి. బాగా అసలు ఇంకా ఒక ఒక అంటే విజయం పరంగా, ప్రజాదరణ పరంగా మీకు సంతోషం కలిగించిన దాని పరంగా చూసుకుంటే మంచి పెద్ద సినిమా ఏంటంటే మీకు బాగా ఎంత ఆనందంగా ఉంది? బాగా ఆనందం కలిగించి అల్లరల్లుడు అండి. అల్లరల్లుడు కదండి, నాకు భలే ఫేవరెట్ సాంగ్స్. అల్లరల్లుడులో మచిలీపట్నం మాయాబజార్ కానీ, నిన్న అలాగా ఎత్తు పాడే అది కానీ అన్ని పాటలు అండి. ఒక్కసారి once more, తొడతొక్కిడి తోటలో రైక చూస్తే అన్ని అన్ని తొడతొక్కిడి తోటలో అన్ని హుషారైన పాటలు ఉంటాయండి. బట్ అది పాటల కంటే కూడా కంపోజింగ్ కూడా చాలా సరదాగా జరిగిపోయింది. వేటూరు గారు అండి అన్ని పాటలు. శివప్రసాద్ రెడ్డి గారు, కామాక్షి. శివప్రసాద్ రెడ్డి గారు అంటే ఆయన అదొక ఇల్లు. నాగార్జున గారు ఏంటంటే ఇంట్లోంచి బయలుదేరి ఇంకొక ఇంట్లోకి వెళ్ళినట్టు, అంతే, సేమ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, అంతే కదండి. అంతే కదండి. కాకపోతే ఆయన కూడా ప్రిఫరెన్స్లు ఉంటాయండి. నేను కూడా ఆయనే కదండి ప్రొడ్యూసర్. నేను నన్ను కూడా ఆయన రాగాల పేరు చెప్పడం తెలియదు కానీ నాకు పొడగంటిమయ్య పురుషోత్తమ ఆ రాగంలో నాకు పాట కావాలి అని అడిగారు ఆయన. అది ఏ రాగమో నాకు తెలియదు, అది మోహన్ రాగం. అంటే అప్పుడు ఏ శ్వాసలో చేరితే అన్నది అప్పుడు కంపోజ్ చేశాను. వాట్ బ్యూటిఫుల్ సాంగ్ అది ఆయన చాయిస్ అండి. అలా కావాలని అడిగి చేయించుకున్నారు ఆయనకి ఇష్టం ఉంటుంది. నేనున్నాను ఆ లిరిక్స్ ఎవరు రాశారండి? అది నేను మీరు రాశారా ఆ లిరిక్స్? చీకటితో నేను రాశాను. ఏ శ్వాసలో శాస్త్రి గారు రాశారు, సీతారామ శాస్త్రి గారు. శీతాకాలం ఆ పాట కూడా శాస్త్రి గారు రాశారు. నేను చీకటితో వెలుగు చెప్పిన నేనున్నానని. వాట్ బ్యూటిఫుల్ లిరిక్స్ అండి. ఏ శ్వాసలో కూడానండి ఆయన ముందర లిరిక్ రాసిచ్చారు. ఆయన గొనుక్కుంటూ ఏ శ్వాసలో చేరితే అంతవరకు ఆయనదండి ట్యూన్ కూడా. ఏ శ్వాసలో చేరితే అన్నంతవరకు. గాలి గాంధర్వం అవుతున్నది అక్కడి నుంచి కంప్లీట్గా నేను అసలు మొత్తం రాశారండి ఆయన పాట ముందు. తర్వాత ఈ సినిమాలో కూడా నేను ఆసాం రంగులో కూడా నేను 4 పాటలు రాశాను. కిరణ్ గారు ముందర రాశారు. దేవుడే కిరణ్ గారు రాశారు. ఇంకా కూడా చాలా మంచి పాట, అది కూడా కిరణ్ గారు రాశారు. 4 పాటలు నేను రాశాను. 4 పాటలు మొదటి నుండి చివరి వరకు అక్షరం ప్రతి అక్షరం ఎలా రాసిస్తే మొత్తం అన్ని ముందరే రాశారా? అన్ని పాటలు దుకాణం ముందరే రాశారు. ఎత్తుకెళ్ళి పోవాలి ముందు రాశాను. తర్వాత మందుపాట ముందు రాశాను. మాజోలికి వస్తే మొత్తం మందుపాట రాసి ఇచ్చాను సార్. మొత్తం ఇలా రాసిస్తే అక్షరం మార్చకుండా భావాన్ని అర్థం చేసుకుని గబగబా కంపోజ్ చేసి. ఇప్పుడు ఏది కష్టం అండి? ముందు రాస్తాం, ముందు ట్యూన్ చేయడం ఈజీయా లేకపోతే వాట్ ఈస్ ఇట్? అంటే కొంత సాహిత్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రాసిచ్చినా కూడా ఓకే అండి. ముందర రాసిచ్చినా కూడా చేయొచ్చండి. సాహిత్యం పట్ల అంత అవగాహన లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ముందర ట్యూన్ ఇచ్చేయడం వాళ్ళకి సేఫ్ అండి. సేఫ్. సర్లే అండి, ఐ కెన్ కౌంట్ లాట్ ఆఫ్ నంబర్స్. ఎందుకంటే ముందర మ్యూజిక్ డైరెక్టర్ జాబ్ అయిపోయింది కదండి. ముందర అయిపోయాక లిరిక్ డైరెక్టర్ వాళ్ళ తల్లని 10 వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు. ఇరికిచ్చాలి దాంట్లో, ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. ఒకసారి వేటూరు గారు నాకు ప్రపోజల్ పెట్టారండి. ఏమయ్యా సరదాగా నేను ట్యూన్ కంపోజ్ చేస్తాను, ఒక 10 ట్యూన్లు, ఒక ఆల్బమ్ రిలీజ్ చేద్దాం, నువ్వు లిరిక్స్ రాయి అన్నారండి. నన్ను ఎప్పుడు అడిగారు, ప్రపోజ్ చేస్తే నేను అన్నానండి, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారండి, మొత్తాన్ని నేనే కంపోజ్ చేసి మీరు రాశారు అనుకుంటారు, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారు, మళ్ళీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలని. అంతేగా. మీకు ఆల్బంలో మన ఆల్బంలో బాగా నచ్చిన పాట ఏంటండి? 6 పాటల్లో ఈ 6 సాంగ్స్ కిరణ్ గారు రాసిన 2 పాటలు, నేను రాసిన 4 పాటలు, మొత్తం 6 పాటల్లో మీకు భలే అనిపించిన పాట? కథ పరంగా నాకు బాగా నచ్చిన పాట దేవుడే. అవును. కథాపరంగా నాకు కొంచెం రొమాంటిక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అండి. ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ మెలడీ రొమాంటిక్ అంటే ఇంకా దీస్ 2 ఆర్ మై ఫేవరెట్. ఐ ఆల్వేస్, కిరణ్ గారికి కూడా తెలుసు. మీకు బాగా నచ్చిన పాటలు ఏంటండి?
అంటే నేను రాసేనని కాదండి, నేను మంచి ట్యూననే దేవుడే పాట నాకు బాగా ఇష్టం. అంటే నేను లిరిక్ పక్కన పెట్టండి కాదు, దేవుడే చాలా మంచి. అది అతను చాలా చక్కగా పాడాడు. మీరు ఫస్ట్ కంపోజ్ చేసేప్పుడు నేను ఉన్నాను, మీరు ఈల థీమ్ అంతా కంపోజ్ చేసినప్పుడు మ్యూజిక్ కంపోజ్ నేను పక్కనే ఉన్నాను, మీరు ఈల పాడేసినప్పుడు ఉన్నాను. కానీ దాని తర్వాత ఆ బాణీకి అలాంటి సాహిత్యం రావడం ఉన్నది చాలా ట్యూన్ విన్నగానే విపరీతం నచ్చిందండి. అది నచ్చి ఆయనకు కూడా చెప్పాను, మనసులో అనుకున్నాను దీనికి పాట చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని అలాగే చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చుంటారు లేదు నాకు తెలియదండి, బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. బట్ నేను పనిచేసిన వాళ్ళలో నాగార్జున గారికి చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువ అండి. ఎక్కువ వాళ్ళు ఒక్కొక్కసారి కంపోజింగ్స్లో కూర్చుని నాకు ఇలా కావాలండి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టే విధంగా అడగరండి, ఫ్రీడమ్ ఉంటుంది. బట్ దానికి రీజన్ చెప్తారు. ఇప్పుడు ఇలా కావాలని అడగడంలో తప్పేం లేదండి, కానీ ఇలా కావాలని అడుగుతూ ఎందుకు అలా కావాలి ఫర్ దిస్ రీజన్, దాన్ని సైంటిఫిక్గా ఇదైతే ఇదండి ఈ టెంపో అయితే డ్యాన్స్ చేయడానికి బాగుంటుందండి, లేకపోతే ఇది కొంచెం నావెల్గా ఉంటుందని ఒక రీజనింగ్తో అడిగినప్పుడు అది చేసే వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందండి. నేను అబ్జర్వ్ చేసింది. మనకి నా సామిరంగా సాంగ్ అదే కదండి, నాకు అది అంత లేదు అక్కడ సీను, ఇక్కడేమో వారలాగా ఉంది. కరణమ్మగూడప్పుడు కూడా చిరంజీవి గారు బంగారు కూడా పాట చేసేటప్పుడు అలాగే అడిగారండి, ముందర ఏదో ట్యూన్ చేస్తే ఇది కొంచెం స్టెప్స్కి అనుగుణంగా లేదండి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్స్కి ఆయన డాన్స్ అనుగుణంగా ఈ బీట్లో కావాలండి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చేసినప్పుడు అసలు నేను అబ్జర్వ్ చేస్తుందండి, అది మీ ఇద్దరిలో కూడా ఆ టెండెన్సీ ఉందండి, మ్యూజిక్ని ప్రేమించి కొంచెం ప్యాషనెట్గా చేయించుకోవడం అన్నది ఎలా కావస్తే అలాగా. దుమ్ము దుకాణం పాట అయిపోయిన తర్వాత విన్న తర్వాత మీరు విని వెళ్ళిపోయారు మైసూర్లో. ఒక 3 రోజుల తర్వాత కిరణ్ గారు ఫోన్ చేసి నాగార్జున గారికి దుమ్ము దుకాణంలో 3 పదాలు నచ్చలేదంట అని చెప్పారు. ఏంటంటే ఆ కుర్చీలోన అమ్మాయి ఈ కుర్చీలోన అబ్బాయి వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా ముందుకు వచ్చిన బంధుమిత్రులు పరిచయస్తులు పురప్రముఖులు శ్రేయోభిలాషులను రాశాను నేను ముందు, అలాగే రికార్డ్ చేశాం. ఆ తర్వాత నాగార్జున గారికి బంధుమిత్రులు నచ్చింది, తర్వాత వచ్చిన పరిచయస్తులు పురప్రముఖులు శ్రేయోభిలాషులు నచ్చలేదు, ఆ 3 పదాలు మార్చమని అడిగారని నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. నాగార్జున గారు పాటంతా విని ఈ పదం ఒక పదం వదిలేసి బంధుమిత్రులు వదిలేసి మిగతా 3 పదాలు అవి మార్చమన్నారా? నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. కిరణ్ గారు అవును కిరణ్ గారు మార్చమంటే ఆయనే అడుగుతారు కదా, నాగార్జున గారి పేరుని చెప్తారు మళ్ళీ అనిపించి అని నేను మళ్ళీ వెంటనే ఫోన్లో చెప్పాను, బంధుమిత్రులు పిల్ల పాపలు కుర్ర కుంకలు అన్నదమ్ములు అని నచ్చింది, మీరు కూడా నచ్చింది అన్నారు. నేను మిమ్మల్ని అడిగాను కూడా, సార్ ఆ 3 పదాలు మీరు అలా ఎందుకు అడిగారు అని, కానీ మీరు కొంచెం చెవి కొంచెం వినసొంపుగా అనిపించలేదు. పరిచయస్తులు గారికి నిజంగానే పురప్రముఖులు శ్రేయోభిలాష ఇష్టం లేక కాదండి, పురప్రముఖులు ఇష్టం ఆ 3 పదాలు ఎందుకో అక్కడ ఆ ప్రవాహంలో అది ఎందుకో పొందిక అనిపించట్లేదు. మంచి డాన్సింగ్ సాంగ్ శ్రేయోభిలాషులు అలాంటి పదం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనగానే అబ్బా ఇన్ని మాటల్లో ఆ మాటలు విని ఆ 3 నచ్చకుండా అసలు దాన్ని మార్చమని అడగడం వల్ల నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా. సిప్ మీద సిప్ మీరే కదండి రాసింది? నేనే రాసి. మందు కొడతారా? మందు అంటే నిజంగా అంటే తెలంగాణ సంస్కృతి మేము చిన్నప్పటి నుండి అలవాటే, కానీ దావత్ మాకు అలవాటే అండి. కాకపోతే సినిమాల్లోకి వచ్చాక అప్పుడప్పుడు తాగేవాడిని, కానీ మళ్ళీ ఒక 10 ఏళ్ళ నుంచి పెద్దగా ఏమీ అసలు మందు వైపు వెళ్ళట్లేదు. కొంచెం ఇంతకుముందు రాత్రి రాసేవాడిని, టీలు తాగుతూ రాత్రి నుంచి ఉదయానికి వచ్చాను. అన్నీ కొంచెం ఆరోగ్యపరమైన విధానాలు ఆ పద్ధతుల్లో ఉండి ఎక్కువ పనిచేయాలి, ఎక్కువ కాలం పనిచేయాలనే ఉద్దేశంతో మంచి విందు మందు పార్టీ అండి తెలంగాణ విందు. కానీ మీకు అటువైపు గోదావరి జిల్లాల వైపు దావతకి ఏమన్నా ఉందా అని అడుగుతారు. దావత్ అంటే దాహాన్ని దావతేస్తుంది అంటారు అటువైపు ఆ స్లాంగ్లో. ఆ దావతకి ఈ దావతకి లింక్ ఉందంటారా? అంటే దాహం తీర్చేదే కదా, ఇది కూడా ఒక రకమైన దాహమే, లోపలి దాహం ఆర్తికి సంబంధించిన విషయం కాబట్టి దాంట్లో సర్కాజం ఉందండి, రకరకాలు ఉన్నాయి దాంట్లో ఎమోషన్స్. సిప్ ఆ పాటలు మీరు పాడారు కదండి? లేదు లేదు టైం లేక అది రేవంత్ పాడాడు, రేవంత్తో పాడించాం. అదే కరెక్ట్గా నాగార్జున గారి వాయిస్కి సూట్ అయ్యేలా పాడాడు, నాకు సూట్ అయ్యేలా పాడాడు. నేను కిరణ్ గారు టైం లేదు, టైం తీసుకుని చేయాలండి ట్రై చేశాను, కుదరలా.
టైం తీసుకుని చేయాలి మీ వదిలేద్దాం. మీ బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఇద్దరు పెట్టామండి. సిప్లిగంజ్ ఎవరు? రేవంత్. సిప్లిగంజ్, రేవంత్, రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ ఇద్దరు బిగ్ బాస్లో ఉన్నవాళ్ళండి మన ఆల్బంలో. సిప్లిగంజ్ రేవంత్. సో మీకు అసలు బట్ దట్ కాయినింగ్ వాజ్ వెరీ గుడ్. ఎవరు బీరు కొడితే బోరు కొడితే బీరు కొట్టు, కొడితే బీరు కొట్టు, విసుగు పుడితే విస్కీ కొట్టు, బాధ పుడితే బ్రాందీ కొట్టు, పై మూడు బాగా లేకుంటే పై మూడు కొట్టు, కట్టుకుందాంతో కళ్ళు కొట్టు, అన్నదమ్ములతో జిన్ను కొట్టు, పర్ఫెక్ట్, సోదర అన్నులతో సోడా కలిపి కొట్టు, ఏరా పోరా అన్నులతో రాగా కొట్టు, మనకన్నా పెద్దోళ్ళు వస్తే మస్కా కొట్టు, సాటుగా మందే కొట్టు. వెరీ నైస్. మీరు అంటే మన నాసామి రంగాల్లో మీరు యూజ్ చేయలేదు, కానీ దీన్ని ఎప్పుడైనా రీమిక్స్ చేయాల్సి వస్తుంది అనుకోండి. బోరు కొడితే బీరు కొట్టు, ఆదో వస్తే కొట్టు అని చెప్తూ, బట్ ఓటేయడానికి అడిగిన వచ్చినప్పుడు ఏమి కొట్టద్దు, నాకు ఓటేయమని అడగడానికి వస్తారు కదండి, అప్పుడు మాత్రం నువ్వు మందు కొట్టద్దని చెప్పాలి మీరు. అప్పుడు కూడా కొట్టన్నారు అనుకోండి, ఓటు తలుగు వాలిపోయినట్టేగా. సో అది ఒకటే సందర్భంలో మందు కొట్టకుండా ఉంటే ఓటే కొట్టు, ఓటే ఒకటే. కిరణ్ గారు, మీరు నాకు తెలుసు ఐ లవ్ యువర్ ఫ్యామిలీ ఇన్ మై ఓన్ వే. దో ఐఎమ్ నాట్ క్లోజ్ వచ్చి మీతో మాట్లాడి మీతో కూర్చుని భోజనాలు చేసి అది కాదండి. అఖిల్ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తుంటాయండి. కొన్ని అఖిల్ చెప్తా ఉంటాడు, కార్తికేయ ఇంటికి వస్తూ ఉంటాడు ఎక్కువ. వీళ్ళిద్దరు వస్తారు, ఇద్దరు కూర్చున్నప్పుడు నాతో కూర్చుంటారు. కార్తికేయను వాళ్ళు పూజ వచ్చి చెప్తూ ఉంటారండి. వాడు ఐ లవ్ ఏమంటారు, ద యూనిటీ, దిస్ థింగ్, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండేది. నిన్నే పెళ్ళాడుతా అట్మాస్ఫియర్లో అస్సలు వెరీ రేర్ అండి, చాలా 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 రేర్ ఫెనామినా నేను చూస్తూ ఉంటాను కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇండివిజువల్గా అందరికీ ఇండిపెండెన్స్ ఇచ్చి మీరు ఎలా పెరగాలో మీరు ఏమి అని చెప్పి, దట్స్ హౌ యూ బాట్ ఎవ్రీబడి అప్. అటువంటిప్పుడు చాలా కష్టం అండి కలిసి ఉంటాం. ఇది కానప్పుడు ఇప్పుడు నాకు తెలుసండి, పెద్దన్న అని పిలుస్తారు కదండి మిమ్మల్ని. ఇప్పుడు పెద్దన్న అని పిలిచారు అండ్ యూ వేర్ అట్ ద పీక్. ఆ పీక్ని దాటి తమ్ముడు హ్యాస్ గాన్ అప్. హౌ డు యూ ఫీల్? వాట్ ఈస్? సంతోషంగా ఉంటుందండి. అంటే యాజ్ అ టెక్నీషియన్ ఐఎమ్ షూర్ సంతోషంగా ఉంటుందండి. యాజ్ అ పెద్దన్న, యాజ్ అ బ్రదర్, బట్ యాజ్ అ టెక్నీషియన్ నాకైతే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ నా కొడుకుని ఎక్కువ పొగిడారంటే కొంచెం అయితే నాకు నా తమ్ముడైనా నా ఫ్యామిలీ మెంబర్ అయినా బయట వాళ్ళైనా వాళ్ళ ఎదుగుదల నాకన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది పక్కన పెడితే, వాళ్ళ ఎదుగుదలలో డ్యూగా ఎదిగారా లేదా ఫ్లూక్గా ఎదిగారా అన్న దాన్ని బట్టి, ఫ్లూక్ అయితే నాకు ఇష్టం ఉండదండి. వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళ శ్రమ ఉన్నంత వరకు కూడా నేను అది మెచ్చుకోవడానికే బాగుంటుందని, దాంట్లో ఇంక వేరే ఫీలింగ్ ఉంటుందండి. బికాజ్ దాన్ని అంటాం కదన్న మనం, హీ డిజర్వ్స్ ఇట్ అంటాం కదా. అన్డిజర్వ్డ్గా కొంతమందికి సక్సెస్ వస్తుందండి. అంటే చాలా మంది అంటారండి అది నాకు ఇష్టం ఉండదండి. ఈ డిజర్వ్స్ ఇట్ అంటారు కానీ మనసుతో అనరండి. మరి మనకు తెలుస్తుంది కదండి, అది స్వయం కృషి, అందులో కృషి ఉందా లేదా ఫ్లూక్గా వచ్చా లేదా. కొంతమంది స్టూడెంట్ ఉంటారండి, కొంచెం స్టూడెంట్ మాట వాడుతుంటారు చూడండి, ఒక కాన్స్టెంట్ స్టూడెంట్ అనేది కూడా నేను ఒప్పుకోనండి. మన కష్టం లేకుండా మనకి సక్సెస్ రాదండి. సో ఎప్పుడైతే అది ఉందో దాంట్లో ఆనందం ఏంటో తప్ప ఇంకా వేరే ఇది ఉండదండి. నాకన్నా పైకి వెళ్ళాడా నాకన్నా కింద ఉన్నాడు, అది అసలు ఎప్పుడు అది అందరూ ఇట్లా ఉన్నారు. సింపుల్ ఈ లాజిక్తో చెప్తున్నాను. తీర్థయాత్రలకు రామేశ్వరము, కాశీ ప్రయాణం నేను పాట మనం యూజ్ చేసామండి. అవును, యూజ్ చేసాము. తీర్థయాత్ర అంటే మీరు సరదాగా మీరు ఏమన్నా మాల్దీవ్స్కి ప్లాన్ చేస్తున్నారా మీరు? అనుకున్నా. నేను యాక్చువల్గా మీకు నిజం చెప్పాలంటే ఈ 75 days నాన్ స్టాప్ వర్క్ జరిగిందండి. అంటే ఇంక్లూడింగ్ బిగ్ బాస్. అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఈ సినిమా September 20th మొదలు పెడితే జరిగింది.
నేను ఇంట్లో వాళ్ళందరినీ కొంచెం వాళ్ళని ఇగ్నోర్ చేశాను, వాళ్ళని పట్టించుకోలేదు, ఇది లేదు అది లేదు, నాకు కూడా కాన్స్టెంట్లీ మైండ్ వెళ్తుంది. యాక్చువల్లీ 17 కానీ 18 కానీ టికెట్ బుక్ చేశారు, టికెట్లు బుక్ చేశాను కానీ క్యాన్సిల్ చేశారండి. ఎస్ లేదండి, ఐ మీన్ నాకు మాల్దీవ్స్ యాక్చువల్లీ నేను చాలాసార్లు వెళ్ళానండి, నాకు ఇష్టమైన ప్లేస్. బట్ క్యాన్సిల్ నాట్ బికాజ్ భయంతోనూ దేంతోనూ అని కాదండి, ఎవరేమంటారు అని కాదు. ఇట్స్ నాట్ హెల్తీ వాట్ దే హ్యావ్ సెడ్, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు ఇచ్చిన ట్వీట్స్, స్టేట్మెంట్స్ కానివ్వండి, నాట్ హెల్తీ అట్ ఆల్. అండ్ ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ ఈజ్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈజ్ లీడింగ్ 1.5 billion people, లీడర్ ఆఫ్ 1.5 billion people. అండ్ ఆ మాటలు వాట్ ఎవర్ దే ట్వీటెడ్ ఈజ్ నాట్ రైట్. సో క్యాన్సిల్. అండ్ వాళ్ళు అన్నదానికి రిపర్కషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి తగిలింది కదండి. చేయాలండి. ఇప్పుడు ఎవ్రీబడి దెర్ ఇస్ అ రిపర్కషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ రియాక్షన్. సో తీర్థయాత్రలకు మన పాట మార్చుకుని లక్షద్వీప్ మాల్దీవ్స్ ఎందుకో లక్షద్వీప్ ఉండగా అని చెప్పి మనం లక్షద్వీప్ బంగారానికి వెళ్దాం, బంగారం ఐలాండ్కి వెళ్దాం. బ్యూటిఫుల్గా ఉంటుందండి బంగారం ఐలాండ్స్, లక్షద్వీప్. అంటే దట్ జస్ట్ సేమ్ చైన్, కొంచెం పైన ఉంటుందండి, బ్యూటిఫుల్. చంద్రబోస్ గారు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాండి. ఇప్పుడు మీకు మీరు చేసిన పాటలకు కానీ మీ వర్క్కి మీకు గర్వకారణంగా ఉంటాయి కదండి కొన్ని. మీరు రాసిన ఒక పాట, అది ఇంగ్లీష్ కానీ హిందీ వర్డ్స్ కానీ వేరే భాష పదాలు ఉపయోగించకుండా అచ్చ తెలుగులో మీరు ఓన్లీ తెలుగు మాటలు ఉపయోగిస్తూ ఒక పాట రాశారు. దానికి 1 million వ్యూస్ వచ్చినాయి. ఇంకో రకంగా ఇంకో పాట రాశారు, అన్ని కిచిడి, దానికి 10 million వ్యూస్ వచ్చినాయి. మీరు ఏ పాట మీకు చూసి మీరు గర్వపడతారు? ముందు అంటే ఏ భాష పదాలు ఎక్కువ ఉపయోగించబడ్డాయి అన్నది నేను ఎక్కువగా పట్టించుకోకుండా, దేంట్లో మంచి భావజాలం ఉంది, దేంట్లో మంచి ఆలోచనలు ఉన్నాయి, దానికి ఎక్కువ వ్యూస్ వస్తే సంతోషపడతాను. మంచి ఆలోచన లేవు, మరి ప్రశ్న మారుస్తున్నానండి. అన్నీ అందులో ఏం విషయం లేదు, కానీ దానికి 10 million వ్యూస్ వచ్చేసి అప్పుడు ఏంటండి, అప్పుడు దానికి 10 million వచ్చింది, ఇంకో దానికి 1 వచ్చింది, 1 కూడా రాలేదు. కానీ దాంట్లో భావం చాలా బాగుంది. దేనికి గర్వపడతారు మీరు? అంటే 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 కొలమానం ఇప్పుడు పాటకి ప్రస్తుతం కొలమానం ప్రజాదరణే కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వాళ్ళకి నచ్చే అంశం ఏది ఉందని నేను అన్వేషించడం మొదలెడతాను. దీంట్లో ఏదో నచ్చింది కాబట్టి వాళ్ళకి నచ్చింది, కాబట్టి ఇంతమంది ఆదరించారు, కాబట్టి దీంట్లో ఏదో కొత్త విషయం ఉందని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి తప్పించుకుంటున్నారు. మీ కవిత్వం అంతా కూడా మీరు పాట రాయడానికి కంటే కూడా నా ప్రశ్న నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని మీరు వాడుతున్నారు. మీరు కవిత్వం మీకు తెలిసిన భాషా జ్ఞానం అంతా కూడా. నేనైతే అదే క్వశ్చన్ చెప్పేవాడిని, 10 million వ్యూస్కి అని చెప్పేవాడిని అండి. అకార్డింగ్ టు మీ ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ బిజినెస్. ఐ వాంట్ టు ఎంటర్టైన్. క్లారిటీ ఉందండి అక్కడ. ఎంటర్టైన్ పీపుల్. నేనేదో రాసుకుని నేను ఆ సినిమా తీసుకుని ఆ బాక్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకునేవాడిని కాదు, అందరికీ పంపించాలి, అందరూ చూసి ఒప్పుకోవాలి. నాదైతే అది వ్యూ పాయింట్ అండి. సార్ మీరు నాకన్నా వయసులో పెద్దే కదండి. అవును. కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. ఇప్పుడు నాకేంటంటే నాకేం మన్మధుడనే బిరుదు నాకు తెచ్చుకోవాలని లేదండి. బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి. అవసరం. అది వెంటనే ఒక ట్యూన్ కంపోజ్ చేసి అలసిపోయి పడుకోవడం, లేకపోతే నిద్ర రావడం, ఇవన్నీ ఫిట్నెస్ కాదు కదండి అది. సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకొంచెం లాంగివిటీ కానండి, లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్ సాధించిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారండి? మీరు అంటే ఇక్కడ సైకిల్ కనబడుతుంది, సైకిల్ తొక్కమంటారా రోజు? యాక్చువల్గా మీరు తొక్కట్లో మీరు కూర్చున్నారండి, కూర్చున్నాను. బట్ అది కాదండి, సైకిల్ తొక్కి అది చేసేది ఇది కాదండి. వాట్ ఎవర్ నేను తెలుసుకుంది. మీరు ఈవినింగ్ నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి? లేదు, తింటానండి.
తింటారండి. ఐ హ్యావ్ డిన్నర్, ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ బై 7 o'clock. మామూలు రైస్ తింటారండి? రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటా, అన్నీ ఉంటాయండి. సినిమాలో అయితే చేపల పులుసు తిన్నారండి. మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి. అది నిజంగా బాగుందండి, అక్కడే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు. ఎవరు మన యూనిట్ వాళ్ళు ఉండారు, యూనిట్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్, రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు? టిప్స్ ఏం లేదు, వే ఆఫ్ లైఫ్. అది ఆ ఫిట్నెస్ కానీ అది కానీ ఏమండి, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోజనం చేయండి, శుభ్రంగా ఓన్లీ థింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలు ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరిగేసుకుంటా, తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్, ఐ డూ వర్కౌట్. తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలి. బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది. అది రోజంతా ఉంటుంది. మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 years నుంచి జరుగుతుంది. సో దాని మూలంగానండి, ఇంక వేరేది ఏమీ లేదు. రోజు ఒక 2 రౌండ్లు వేసుకుంటా. రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్రపడదు. నైట్ స్వీట్ తింటారండి? నైట్ తింటానండి స్వీట్, పడుకోలేనండి. మీ ఆహార అలవాట్లు ఏంటండి? మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర? చాలా ఉంటాయి. ఒకటేంటి, ఊళ్ళో ఉన్న డిక్షనరీలు మీ ఇంట్లోనే ఉంటాయి. ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి వస్తుందని మీకు అని చెప్పి నాకు మాటలేక పదకోశాలు ఇచ్చారు కొన్ని. ఈ బుక్ ఫేర్ జరిగినప్పుడు అక్కడ వెళ్తుంటాను. సో మీరు డిక్షనరీలో ఐ అనే అక్షరం మీదకి వెళ్ళండి. ఇంగ్లీష్ డిక్షనరీలో ఐలో మీకు ఇండిసిప్లిన్ అని ఉంటుంది. దానికి మీనింగ్ కీరవాణి అని రాస్తుంది. ఇన్ ఫుడ్ కదండి, ఫుడ్. అవునండి, ఇండిసిప్లిన్కి మీనింగ్. నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము అందరం ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరూ, మన పిఆర్ టీమ్కి. కీరవణ్ గారు, నేను, అందరం రాజమౌళి అందరం పార్టీలో ఉన్నాము. అప్పుడు కీరవణ్ గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు. బ్రెడ్ తినేవాళ్ళ, బ్రెడ్ ముక్క ఆయన ఫుడ్ నైట్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరూ వచ్చి, రాజమౌళి గారు వచ్చి అన్న ఇంతే, ఇంకా ఇంత తినకూడదు అన్నారు. ఎక్కడండి? మనం ముందు రోజు పార్టీలో 11th రోజు పార్టీ అయింది. బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ తినకూడదు అని రాజమౌళి గారు వచ్చి వారించారు. రోజులను చూసుకుంటారు అట్లా. ప్రతిసారి వాళ్ళు ఉండరు కదండి, ఉండరు కదా, అది కష్టం కదండి. అది అక్కడ ఏం తిన్నారండి మీకు బాగా? మన వంటలో అన్నీ అంటే ఇష్టం కదా. యూఎస్లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి. ఓహో, అది తెప్పించుకున్నారా? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. నూడిల్స్ అంటే బాగా, కానీ అది మోస్ట్ అన్హెల్దీ అండి. ఏది మ్యాగీ నూడిల్సా? ఎనీ అంటే మోస్ట్లీ మ్యాగీ అండి. ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్, ఫ్లేవర్. రీ రికార్డింగ్ ఎన్ని రోజులు పట్టిందండి మన నాసామరంగకి? మామూలుగా మీరు మిగతా సినిమాలు చేసే ఫాస్టెస్ట్ అండి ఈ మధ్యకాలంలో ఫాస్టెస్ట్ కదండి. ఇప్పుడు మనం ఒకసారి కంపోజింగ్లో ఒక మాట మీరు విజయ్ గారు 15 days అండి. 15 days అయిపోయింది. బట్ మీకు మైండ్లో అసలు తిరుగుతూ ఉన్నట్టున్నాయండి. 16 తారీఖున ఇప్పుడు స్టార్ట్ చేశాను. డిసెంబర్ 16 రోజులు చేశారు మొత్తం. డిసెంబర్ 16ని ముందే థీమ్స్ అనుకున్నాను. 15 days అండి. అన్ని రిపేర్లు అన్నీ కలిపి. ముందు థీమ్స్ అని చేశారా? ఏం లేదండి. తర్వాత మనం ఆ ఫైట్కి ఇచ్చారు. ఫైట్ కూడా వాడలేదు కదండి. అది వాడలేదండి. మళ్ళీ కొత్తగానే చేశాను. మళ్ళీ కొత్తగా చేశారు. కానీ నేను కిరణ్ గారిని 28 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, 29 ఏళ్ళుగా. ఇప్పుడు ఈ మధ్య ఇంకా స్పీడ్ అయిపోయారు, చాలా స్పీడ్. కంపోజ్ చేయడం కానీ, రికార్డ్ చేయడం కానీ, రీ రికార్డింగ్ చూస్తారా 15-16 రోజులు అంటున్నారు. ఏం లేదండి, ఆయన బాడీని పదుల్లో పెట్టుకోకపోయినా మైండ్ మాత్రం పదుల్లో పెట్టుకున్నారు. అది రన్ అవుతుంది. అర్థమైందండి. మేము చిన్న కరెక్షన్స్ అట్లా అయిపోతుంది. మేము ఆలోచించేలోపే పని అయిపోతాం అక్కడ. అంత వేగం. ఈజ్ అండర్స్టాండింగ్ ఇట్ రైట్ అవే. నాకు ఒక క్వశ్చన్ ఉంది బోస్ గారు. నాగార్జున గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా ఆయన బాగా ఇది కదండి, ఎక్స్పీరియన్స్డ్ కదండి. సో ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎదురుగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మామూలుగా ఒక రైటర్గా 2 అడ్వాంటేజ్లు చెప్తానండి మీకు. సింగిల్ కార్డ్ అనేది ఒక ఫ్యాసినేషన్ ఉంది
రైటర్స్కి అందరికీ ఉంటుంది కదండి. ఉంటుందంట ఉంది. మొత్తం పేరు. సో సింగిల్ కార్డ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే నాసామిరంగ సినిమా తీసుకోండి. నాసామిరంగ సినిమాలో పాటలన్నీ నేనే రాశాను. అది పొద్దున్న సూపర్ హిట్ అయితే చూసారా నేనే రాశాను గర్వంగా మీసం మెలేసి చెప్పుకోవచ్చు. మొత్తాన్ని నేనే అని ప్రాజెక్ట్ని ఓన్ చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ అండి. అలా కాకుండా నేను 2 రాశాను అనుకోండి. సపోజ్ నాసామిరంగాలో 6 పాటలు ఉంటే 6 రైటర్లు రాశారనుకోండి. రామజోగి గారి శాస్త్రి గారు ఒకటి, మీరు ఒకటి, నేను ఒకటి, శ్రీమన్ ఒకటి, ఇలాగ ఊళ్ళో ఎవరు ఉన్నారో 6 రాశారు. రాసినప్పుడు వీళ్ళందరికన్నా నా పాట షైన్ అవ్వాలి. కానీ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని మీరు అది కూడా ఎంజాయ్ చేయొచ్చు యాజ్ అ రైటర్. ఎవరన్నా చూసారు నాది బాగా వచ్చింది, నేను ఇంకా వాళ్ళకన్నా నేను బాగా నిరూపించాలి అనేది ఉంటుంది. అదొక కండిషన్. ఆ కండిషన్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెండిట్లో మీరు ఏది బెటర్ అనుకుంటారు? అందులో ఒక అడ్వాంటేజ్, ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది. సింగిల్ కార్డ్లో ఎక్కువ సంతోషం కలుగుతుంది. సింగిల్ కార్డ్ ఎక్కువ మొత్తం నేనే పాటలు సినిమాని అర్థం చేసుకునే విధానం, సినిమాని చూసే విధానం, పాటలు రాసే విధానం, గ్రేడేషన్ కావచ్చు. ఒక పాట ఇలా ఉంది, ఇంకో పాట ఇలా ఉంటే బాగుంటుందని, అలా ఒక సినిమా అంతా నాదే అన్న ఒక భావన, సినిమా విజయంలో రెండో ఫీలింగ్ మీకు ఇష్టం లేదు? రెండో ఫీలింగ్ కూడా తప్పదు. ఎందుకంటే అలా కూడా మీసం వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి. నా పాట హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మనకు ఒక రకంగా ఉపకరించిన, అది కూడా మీకు ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ మొత్తం పాటలు రాస్తే ఇది నాది, నా భావన, నా చిత్రం, నాది, నేను ఆ మూల స్తంభంలో నేను ఒక్కడే ఉన్నాను. స్టూడెంట్ నెంబర్ 1కి మీరు ఎలా రాసినట్టున్నారు? మొత్తం పాటలు స్టూడెంట్ నెంబర్ మొత్తం పాటలు మనకి చాలా ఉన్నాయి కదా. చాలా కిరణ్ గారి కలయికలో చాలా పాటలు, ఇద్దరం చాలా మంచి పాటలు. ఆ ప్రయాణం ఎప్పుడు కూడా మధురమైనది. మీకు కూడా నా ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎందుకన్నానంటే నెక్స్ట్ టైం ఆయన అది గుర్తుపెట్టుకుంటావు సింగిల్ కార్డ్ అని, మొత్తం 6 మీరే రాయాలండి, కొంచెం తగ్గించండి అంతే కదండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చేసిన మంచి పని ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ని పక్కన పెట్టండి. ఏ దేశపు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా, ఆడియో ఫంక్షన్ అయినా రైటర్కి అంత గౌరవం ఇవ్వరండి. ఎప్పుడో గుర్తొస్తే పిలుస్తారు ఈ పాటలు. కానీ సినిమా హిట్కి పాటలు చాలా, సినిమాకి బజ్ రావడానికి పాటలు ఎంత ఇంపార్టెంట్, అందులో ఆ పాటలో లిరిసిస్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో అది ఇట్స్ నాట్ డ్యూలీ రెస్పెక్టెడ్ అండి. బట్ మీరు దానికి భిన్నంగా మీరు చంద్రబోస్ గారిని గౌరవించిన విధానం చాలా బాగుంది. మీరు పైకి వెళ్ళి, మీరు ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద సీనియర్ హీరో, మీరు పైకి వెళ్ళి కిరణ్ గారిని కీరవాణి గారు అంటే ఆయన ప్రధాన సినిమాకి, ప్రతి సినిమాకి నేను ఒక రచయితనైనా మీరు పైకి స్వాగతించిన విధానం, ఆహ్వానించిన విధానం, అదే ఒక పెద్ద గౌరవం అనిపించింది అండి. అది మీకు చెప్పాను కూడా అక్కడే. అట్లాగే కిరణ్ గారు ఒక ఏవీలో ఇద్దరిది సమాన స్థాయిలో పెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ సమాన గౌరవాన్ని ఆ స్థాయిలో నన్ను కూడా చూడటం అన్నది అది నిజంగా నాకు అది ఒక చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి నేను ఇది కూడా చేయవచ్చు. ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ లేరు అని బాగా ఉంది కదండి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాంగ్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ కూడా తక్కువ అని. దిస్ ఈస్ ద రీజన్ అండి. వాళ్ళని గౌరవించరు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో తెలీదు, డైరెక్టర్ అన్నీ కొట్టేస్తాడు కంప్లీట్గా, మాటలు రావు. బట్ సేమ్ థింగ్ చూడండి మీరు హిందీలో కానీ, హాలీవుడ్ ఫిల్మ్స్లో కానీ, హాలీవుడ్ వెబ్ సిరీస్లో కానీ, స్క్రిప్ట్ రైటర్కి ఎంత స్క్రిప్ట్ డన్ బై దెన్ డైరెక్టర్కి ఇస్తారు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి స్క్రిప్ట్ అనేది. నేనేదో చెప్తున్నానండి. మీరు ఏమన్నారు? దీని ముందర ఏమన్నారండి? దీని ముందు అదే ఇద్దరు కలిపి ఒక వీడియో కాదండి, రైటర్స్ గురించి వీడియో కానీ మేము ఇన్వైట్ చేసిన విధానం కానీ అది బాగుంది, మంచి. నాగార్జున గారు ఎటికెట్ అనే దానికి తెలుగు ఏంటండి? ఎటికెట్ సంస్కారమేనండి. అంతే. ఇప్పుడు ఒక సినిమాకి నేను మెడ్రాస్లో ఉన్న రోజుల్లో నాగార్జున గారు ప్రొడ్యూసర్గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఒక సినిమా చేయాలని ఎవరో నాకు ఫోన్ చేశారండి. నేను అంతా అయిపోయింది, మాట్లాడిపోయి సరేనండి, నేను డేట్లు కూడా ఇచ్చానండి. తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు, నేను రికార్డింగ్లో ఉన్నానండి. నేను
ఫోన్ చేసి నేను నాగార్జున గారు మాట్లాడుతున్నానండి, నేను సో అండ్ సో మూవీకి నాకు మ్యూజిక్ చేయాలి అంటే. నేను ఆల్రెడీ చెప్పానండి, ఓకేనా వచ్చాను. లేదు, నేను యాజ్ ప్రొడ్యూసర్గా నేను అడగాలి కాబట్టి నేను చేస్తున్నాను యాజ్ అ ఫార్మాలిటీ అని నేను ఆశ్చర్యపోయానండి అప్పుడు, ఇలా కూడా చేస్తారని చెప్పి. సో ఫార్మాలిటీ అనేది చాలా అవసరం అండి. ఇన్ఫార్మల్గా ఎప్పుడు ఉండాలి, ఫార్మల్గా ఎప్పుడు ఉండాలని మనకి మన పెద్దలు చెప్తారు ఇంట్లో. సో ఈ ఫార్మాలిటీని పాటించడం అనేది ప్రతి వాళ్ళు చేస్తే కనుక ఈ ఒక శాఖని తక్కువ గౌరవించడం, ఒక శాఖని అన్యూగా ఎక్కించడం అనేది జరగమండి. అది ఇంపార్టెంట్. ఎటికెట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎటికెట్ కల్చర్ బేసిక్. మీకు ఒకటి చెప్తానేనండి, నేను పేర్లు చెప్పను. నాకన్నా మా అబ్బాయికి మంచి ఎటికెట్ అలవాటైంది నా భార్య పెంపకం వల్ల అని నేను చాలా గర్వపడుతున్నానండి. టాపిక్ వచ్చింది భైరవ్కి ఒక ప్రొడ్యూసరు ఏదో సినిమా చేయమని అడిగి, వాడు అలా చేశాడు, వాడు లాస్ట్ సినిమాకి వాడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడు అని వేరే మ్యూజిక్ డైరెక్టర్ని వీడు అంటూ మాట్లాడడం మొదలెట్టాడండి. భైరవ్ కథ విని ఇంటికి వచ్చి, నేను ఆ సినిమా చేయట్లేదని, సారీ అండి, మీ సినిమా నేను చేయను. ఆడికి ఇంకా ఏమీ పేరు రాలేదు, ఆడికి ఏం సరిగ్గా సక్సెస్ పెద్ద ఏం లేదు. ఇప్పుడే పైకి వస్తున్న మనిషి, పెద్ద మెగా హిట్లు ఏం లేవు. ఆ తరుణంలో కూడా అంత బోల్డ్గా డబ్బులు తక్కువ ఇస్తున్నారనో లేకపోతే ఇంకోళ్ళు వేస్తున్నా తనని అగౌరవపరిచాను కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని సేమ్ డైరెక్టర్ వాళ్ళని వీడని మాట్లాడినందుకు వాడు కోపం వచ్చి ఆ సినిమా చేయట్లేదని చెప్పాడు నాతో. సేమ్ నాది పెద్ద షాక్ అండి నాకు. ఇంతటి స్థితప్రజ్ఞత, ఇంతటి నిబద్ధత మాకు కూడా లేదు, మా జనరేషన్ ఎవరికి లేదు. మేమంతా ఏదో స్ట్రీట్ స్మార్ట్గా ఏదో అవకాశాలు లోక జ్ఞానంతో పెరిగిన వాళ్ళం. వీడేంటి ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు అని నేను ఆశ్చర్యం, భయం, ఆనందం, గర్వం ఇవన్నీ వచ్చినాయి నాకు. ఒక చిన్న భయం ఏమైపోతాడు. ఆ ప్రొడ్యూసర్ పేరు నేను ఇక్కడ ప్రస్తావించడం అనవసరం. వదిలేండి. ఏమిటి దుమ్ము దుకాణం ట్యూనింగ్ ఎలా వచ్చి, ఆ కాయినింగ్ ఎలా వచ్చింది? కాయినింగ్ దుమ్ము దుకాణం నేను ముందు అనుకున్నాను. దుమ్ము దుకాణం అప్పుడు తొక్కిడి తోటలో నాకు చాలా కన్ఫ్యూజన్. అప్పుడు కాయినింగ్ దుకాణం ఏం చెయ్యాలి చెప్పు, సీసా మూత ఇప్పు, రెండు కూడా ముందు అనుకొని విజయ్ గారికి చెప్పాను. మన షూటింగ్ మామిడి తోపులో షూటింగ్ అవుతుంది, ఫైట్ షూటింగ్ అవుతున్నప్పుడు వచ్చి చెప్పాను, బాగుందని చెప్పారు. ఇట్లా వెళ్ళిపోదామని చెప్పారు. అనగానే ఇంకా మైసూర్కి వెళ్ళబోయే టైంలో కీరవాణి గారు పిలిచారు. 2 పాటలు అనుకుంటున్నాం కదా, ఒక పాట ఏదన్నా మీ మైండ్లో ఏముందో చెప్పండి అంటే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్లాంక్గా ఉండకుండా ఇప్పుడు ఏమనుకున్నారంటే దుమ్ము దుకాణం అండి, ఇట్లా ఆ కుర్చీలో అమ్మాయి ఇట్లా వీళ్ళందరూ కలిస్తే ఈ సందడి పేరు దుమ్ము దుకాణం అంటే బాగుంది ప్రొసీడ్ అవ్వండి. ఆయన వెళ్తున్న మైసూర్కి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఏం చేస్తామో ఒక చిన్న దాంతో అయితే ముందు ప్రొసీడ్ అయిపోండి, మిగతా సాంగ్ అక్కడ రాసుకుందాం అని చెప్పారు. అది మీకు కూడా మీరు పాట రికార్డింగ్ అయిన తర్వాత మీరు విన్నారు. మేము కంపోజింగ్ చేసేటప్పుడు కట్టేసేటప్పుడు కూడా ఇంకా దుకాణం కట్టేద్దాం ఉంటాం. దుకాణం మొత్తం రాసా. చంద్రబోస్ గారు, మీకు సంబంధించినవి అంటే రెఫరెన్స్లో 2 విషయాలు చెప్పాలండి ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి. ఒకటి, మీరు నన్ను ఒకసారి ఎప్పుడో మెచ్చుకున్నారు, ప్రశంసించారు. ఏంటంటే కీరవాణి గారు ఎంత చిన్న వయసులో వాళ్ళనైనా సరే గారు అనే అంటారు, బహువచనం సంబోధిస్తారని మీరు నన్ను ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు నాకు. ఇప్పుడు నేను ఆ పని చేయట్లేదండి, ఎందుకంటే నాకు 62 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నేను ఏంటంటే మరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, నాకన్నా మరీ చిన్నవాళ్ళని అలాంటి ఉండే డిస్టెన్స్ ఫీల్ అవుతున్నాను. సో ఈ డైరెక్టర్ పరిచయం అవడంతోనే కొత్త వ్యక్తి, మామూలు బయట అదే వేరే ఎక్కడో టికెట్ కౌంటర్లో మనకన్నా చిన్న కుర్రాడు ఉన్నాడు అనుకోండి, బస్ కండక్టర్గా, ఏమండి వరంగల్కి ఒక టికెట్ ఇవ్వండి అంటాం, అక్కడ తప్పదు. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ పరిచయం వెంటనే విజయ్ వెళ్ళరా అని డైరెక్ట్గా చనువు తీసేసుకుపోతాడు. తీసుకోవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అయిందంటే తను కూడా బాగా ఆ డిస్టెన్స్ ఫీల్ అవ్వకుండా తనకి ఏం కావాలో తను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు, విచ్ ఈస్ హెల్దీ. మనకన్నా బాగా చిన్నవాళ్ళని కూడా నేను అలా సంబంధం మొదలుపెట్టానండి ఈ మధ్యన. విజయ్తో అంటే విజయ్ కాదు, కొంచెం ముందరే విజయ్, తర్వాత మన వశిష్ఠ, ఇట్లాంటి వాళ్ళు. ఇది ఈ మధ్య జరిగిన మార్పు. ప్రొడ్యూసర్ల గురించి ఏంటంటే మీరు అన్నారు చూడండి, నేను రెమ్యునరేషన్ మీకు ఎక్కువ ఇచ్చానని చెప్పి, అది నా ఒక్కడి వల్ల అది అడిగే కాదండి. నా పైన నాకు ఎవరైతే రెమ్యునరేషన్ ఇస్తున్నారో
వాళ్ళలో కూడా ఆ వితరణ ఉంటేనే అది వీలవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి జనవరిలో నేను అడ్వాన్స్ ఇస్తున్నానండి నాసామి రంగాకి. షూటింగ్ స్టార్ట్ అయింది, మనం డైరెక్ట్ 22 జనవరి లాస్ట్ జనవరి 23 డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదు. డైరెక్టర్ ఫిక్స్ అయింది సెప్టెంబర్. సో కానీ వాళ్ళు అప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసారు. నేను మధ్యలో జూలైలోనే ఎప్పుడు ఫోన్ చేశానండి మన శ్రీనివాస్ గారికి, మీ డబ్బులు నా దగ్గర ఉండిపోయినండి, మీ దగ్గర ఉంటే వడ్డీ అయినా వస్తుంది మీకు, ఏంటంటే భలేవాడు బాస్ అని అందరిని బాస్ అంటారు, భలేవాడు బాస్ మీ దగ్గర ఉంటే ఏం మా దగ్గర ఉన్నట్టు కాదా అని. సో అట్లాంటి ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు అండి కంఫర్ట్ లెవెల్ బాగా ఉంటుంది. ఆన్ దిస్ నోట్ నేను బాగా మిస్ అవుతున్నానండి ఇద్దరిని, దొరస్వామిరాజు గారు అండ్ శివప్రసాద్ ఇద్దరు. ఎందుకంటే వాళ్ళతో పనిచేస్తే మీకు మీ ఇంట్లో మీరు కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీలింగ్ ఉంటుందండి. తర్వాత మీరు మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఉంది కదండి సినిమా, రవితేజ గారు. దాంట్లో అప్పుడు కూడా కిరణ్ గారికి మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. ఇవ్వడంతో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అప్పుడు కిరణ్ గారు ఏమన్నారంటే అందరిని పిలిచి నాకు మంచి రెమ్యునరేషన్ వచ్చింది, అందరం సరదా పంచుకుందాం అనేసి అప్పుడు నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో 1 lakh రెమ్యునరేషన్ తీసుకోవడం. అప్పుడు దాదాపు 15 ఏళ్ల క్రితం అప్పుడు 1 lakh నాకు ఇచ్చారు. అప్పటి వరకు 60, 50, 70 అలా ఉన్నది. 1 lakh ఫస్ట్ చేసిన కిరణ్ గారు. నాకు ఒక్కరికే కాదు, కీబోర్డ్ రాజు గారికి కూడా, అప్పుడు తను కూడా 1 lakh ఇచ్చారు. మీరు అందరికి సరదా పంచుతున్నాను, నాకు మంచి అమౌంట్ వచ్చింది, అందరు హాయిగా తీసుకొని హ్యాపీగా వర్క్ చేయండి. కన్నడలో ఒక సామెత ఉందండి, ఒక వచనం ఉంది, కొట్టద్దు తనగే బచ్చిట్టద్దు పరరింగే. అంటే నువ్వు ఇంకోళ్ళకి ఇచ్చింది అది నీ దగ్గర ఉన్నట్టు, ఇట్ బికమ్స్ యువర్ అసెట్. బచ్చిట్టద్దు, నీ దగ్గర దాచుకున్నది ఇట్ బికమ్స్ ఎ లయబిలిటీ. నీ దగ్గర ఉంటే మీది కాదండి, అది బరువు. అది మీరు ఇంకొకరికి ఇచ్చింది అది మీ సొంతం అవుద్ది. అది ఇవ్వడంలో ఉన్న గొప్పతనం. దీని తెలుగులో ఇంకొకటి ఉంది, ఇక్కడ మనం వదిలేసేదే మనం తీసుకెళ్ళేది. అలాగా కొన్ని ఆ విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పటిది ఇప్పుడు అన్నీ కూడా. అంటే మనం చివరికి అంటే అన్ని రకరకాల సంతోషాలు ఇదొక సంతోషం. పనిచేసినప్పుడు వచ్చే తృప్తి, అది ఆదరణ పొందిన తర్వాత వచ్చే తృప్తి, అది విజయం వచ్చిన తర్వాత తృప్తి. దాంతోపాటు పనిచేసిన అందుకు మామూలుగా అంటారు రచయితకు 3 రకాల ఉంటుందన్నమాట. ఏంటంటే అచ్చుకుతి, అంటే రాసింది అచ్చులో రావాలి, అక్షర రూపంలో రావాలి. మెప్పు కుతి, మెచ్చుకోవాలి. 3వది పారితోషక ఫలశ్రుతి. ఫలశ్రుతి అంటే గుర్తొచ్చిందండి, నాసామి రంగా అనేది మనకి మంచి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాంతోపాటు కొంతమంది ఈ మధ్యన అడిగారండి నన్ను, ఇది రీమేక్ కదా అని చెప్పి, అంటే కొంచెం తక్కువ చేసి మీరు పీకింది ఏముంది అన్నట్టు. అంతే కదండి రీమేక్. నేను వాళ్ళతో ఒకటి అన్నానండి, నేను ఇప్పుడు ఒక కదలిక తయారు చేస్తాను అంటే మీకు ఏం అర్థమవుతుంది అన్నానండి. ఏంటంటే నేను ఇప్పుడు ఒక కదలిక తయారు చేస్తాను అన్నానండి. అంటే వాళ్ళకి ఏం అర్థం లేదండి, అడిగిన వాళ్ళకి. ఐ విల్ మేక్ ఏ మూవ్ అన్నాను. అంటే నేను బయలుదేరుతాను కదా. అంటే ఐ విల్ మేక్ ఏ మూవ్ అన్నది ఒరిజినల్ సినిమా అండి, ఇంగ్లీష్ సినిమా. దానికి రీమేక్ చేయాలని కూర్చుంటే నేను నేను తయారు చేస్తాను ఒక కదలిక అంటే ఏమవుతుందండి, ఏమర్థం కాదు. సో రీమేక్ చేసేవాళ్ళు కూడా తెలివితేటలు ఉండాలి. అయ్యా సెలవు ఇప్పించండి నేను బయలుదేరుతాను అంటే దానికి ట్రాన్స్లేట్ చేసినట్టు. సో ట్రాన్స్లేషన్ కానీ రీమేక్ కానీ దానికి కూడా బుర్ర కావాలండి. మీకు ఎందుకు, మీకు పెళ్లి సందర్భం బంధ ఉంది మన సినిమా, మన ఫస్ట్ మూవీ తెలుగులో మెగా హిట్ అండి, తమిళ్లో తీశారు ఫ్లాప్ అండి. ఎందుకు అనుకుంటున్నారు? తమిళ్లో మక్కి మన సాంప్రదాయం ప్రకారం కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా అంటాం మనం అలా పలకరిస్తాం. తమిళ్లో ట్రూగా ట్రాన్స్లేట్ చేశారు, కాఫీ సాపిటింగ్లా టిఫిన్ సాపిటింగ్లా అని పెట్టారండి. ఎలా కుదురుతుంది? వాళ్ళకి ఏం కావాలో అలా చేయాలి. సో అక్కడ అతను ఫెయిల్ అయినట్టు. సో రీమేక్ అన్నది అది తమాషా కాదండి. మీరు 2 చూశారు కదా? నేను 2 చూసాను. నిన్న మనం 25th కదండి విజయ్ది, అంటే మీరు పరిచయం చేసిన 25th తొలి దర్శకుల్లో విజయ్. నాకు నిన్నే తెలిసిందండి 25 నెంబర్. మీకు విజయ్ మీద అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, అంటే ఒక అభిప్రాయం ఎలా ఏర్పడిందండి? ఇంత ఒక పెద్ద సినిమా అని ఇలాంటి కిరణ్ గారికి తెలుసు, రకరకాల డైరెక్టర్స్ సర్చింగ్ ఈ సినిమా కథ రెడీ అయిపోయి ఉంది మా దగ్గర, విత్ స్క్రిప్ట్ విత్ మాటలు అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయండి.
ఆల్మోస్ట్. విజయ్ ఎలా వచ్చాడు మీకు అందుబాటులో? విజయ్ని తనది నా దగ్గరికి ఎవరో పంపించారండి, అతనికి ఏదో డైరెక్ట్ చేయాలని. నేనేం చేశాను, విజయ్ నువ్వేమేం చేసావు పాటలో, నాట్ డాన్స్, నాట్ కొరియోగ్రఫీ సాంగ్స్, సెండ్ మీ సాంగ్స్ వేర్ ఇట్ ఇస్ అ స్టోరీ, ఒక షార్ట్ స్టోరీ లాగా. ఐ వాంట్ సీ ఒక 3 నిమిషాల్లో ఒక కథ ఎలా చెప్పగలుగుతావు. నా 2-3 పాటలు పంపించాడండి. ఒకటి ధనుష్తో చేసింది, మాస్టర్ సార్ అనండి దాని పేరు, సార్, అదొక పాట. ఇంకోటి వేరే సినిమాలో లేదు 2 పాటలు చూసాండి, వెరీ నైస్. అంటే ఒక 3 minutesలో 1 సాంగ్. ఇప్పుడు హౌ టు కంపేర్ ఐ కెన్ సే, ఇప్పుడు నాటు పాటలో దెర్ ఇస్ సెపరేట్ స్టోరీ. సినిమాలో ఒక చిన్న మినీ స్టోరీ అండి అది. నాటు పాట, ఒక కలుస్తాము, 2 ఫ్రెండ్స్, ఒక అమ్మాయి కోసం వీడు సాక్రిఫైస్ చేయటం, డాన్స్ చేయటం, అండ్ అగైన్ నేషనల్ ఇది అన్నీ ఉందండి సాంగ్. పక్కన డాన్స్ పక్కన పెట్టండి దాంట్లో. ఐమ్ టాకింగ్ అబౌట్ స్టోరీ. ఇది నాకు బాగా నచ్చి ఆ స్క్రిప్ట్ బుక్ అతనికి ఇచ్చి, ఇదిగో డైలాగ్స్, నువ్వు నీ ఊహలో ఎలా ఉంటుంది మా సినిమా అని చెప్పు అంటే, ఈ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ వీక్, సీన్స్ కొన్ని మార్చుకుని అవి చేసుకుని, అది నచ్చిందండి. ఐ లైక్ ద వే. తను పనిచేసినప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా అర్థమైపోద్దండి. ఇప్పుడు మన ఇంట్లో కుర్రాడికి, చిన్నపిల్లాడికి అతనికి ఇడ్లీ తినాలందనుకోండి, ఈరోజు పెసరట్టు అని చెప్పి అనుకోండి, ఇలా పెడతాడు ముఖం. అలాగా తనకి నచ్చంది ఉంటే ఇలా బిక్కముఖం వేసి చూస్తుంటాడు, వెంటనే తెలిసిపోద్దండి. కొంతమంది అలా కాదండి, తల ఊపి మర్నాడు వచ్చి దానికి ఏదో వంక పెట్టి కాంప్లికేట్ చేస్తాను. ఇది అలాగా చిన్నపిల్లలాగా వెంటనే ఇలా ముఖం పెడతాడండి. ఏం బాగోలేదా అంటే, అదండి ఇదండి అంటాడు, వెంటనే సాల్వ్ అయిపోద్ది. ఈ 3 నెలల్లో తీయడం అంటే సినిమాని, దానికి డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ డిసైసివ్, స్పష్టమైన ఒక ఆలోచన విధానం. అండ్ ఆల్సో ఏమండి, మాకు 2 hours 25 minutes, 2 hours 23 minutes వచ్చిందండి. ఫస్ట్ కట్ వాజ్ 2 hours 40 minutes. అంతే, తీసింది 2 hours 40 minutesకి వచ్చిందండి. ఒక పావుగంట అంతే. మేము 1/2 గంట దాన్ని స్కిప్ చేసాం. అసలు కీరవాణి గారు అది కూడా తీయొద్దన్నారు, అవసరం లేదన్నారు కదా, బాగుంది సినిమా తీయొద్దన్నారు. లేదు సార్ తీద్దాం, కొంచెం స్పీడప్ చేద్దామని. అంటే దట్ డెసిసివ్నెస్, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఫస్ట్ షార్ట్ ఓకే. ఈ సినిమాలో నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది వచ్చి ఉంటే అది 3 గంటల ఫోన్ మెసేజ్ అయి ఉంటుందండి. మొన్న మార్నింగ్ అండి ఆయన ఒక థ్యాంక్స్ చెప్తూ, ఆల్ సంక్రాంతి పండగకి రిలీజ్ అయ్యి 3 సినిమాలకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు కదా, మీరు పాట విన్నారు నిన్న. 3ంటికి మెసేజ్ పెట్టారు. నేను అసలు పడుకునేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదండి, పొద్దున్నే చూసుకుంటా. 6:30కి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూస్తే ఈయన మెసేజ్లు ఉన్నాయి, ప్లీజ్ కాల్, కెన్ ఐ కాల్. ఇది అమ్మా ఏమైపోయింది, ఇప్పుడు సినిమా ప్రింట్లు వెళ్ళిపోతున్నాయి. అంటే బిన్నీకి అలవాటు అండి, విజయ్కి. మీకు అలవాట్లే కదండి. 3 అలవాట్లేదు. 3 గంటలు వేస్తారండి. 3:15 3:15 9 గంటలకే పడుకుంటారు. అది 3:50 మెసేజ్. నాకే కాదండి సరే, నేను ఫోన్ ఎత్తట్లేదని అఖిల్కి ఒక మెసేజ్. వాడు పొద్దున్నే, నాన్న ఏమైంది అని పొద్దున్నే వచ్చాడు. వాడు ఏం లేదు లేరా, అమలకు పెట్టారు ఒక మెసేజ్. నేను చాలా అసలు ఏదో ఒక ప్రింట్, ఒక రీల్లో ఏమన్నా సౌండ్ లేచిపోయిందా టోటల్గా, అది డిలీట్ అయిపోయిందా, చాలా కంగారు పడిపోయారండి ఆ పాట కోసం అండి. ఆ పాట కోసం ఇలా చేద్దాం. బట్ వాట్ అ బ్యూటిఫుల్ థాట్, వెరీ వెరీ నోబుల్ థాట్ అండి. అండ్ ఈ మధ్యన ఐ బిన్ వాచింగ్ కొంచెం న్యూస్ వాటిలో వే పీపుల్ ఆర్ టాకింగ్ కరెక్ట్గా లేదండి. అంటే మన సోషల్ మీడియాలోనండి, సోషల్ మీడియా ఏదో మనం చాలా బ్యాడ్ పీపుల్, వీళ్ళకి స్వార్థపరులు కంప్లీట్గా, ఇది తప్పితే ఇది లేదు, దే హ్యావ్ నో సెంటిమెంట్స్, నో ఎమోషన్ అని ఆయన ఎవరండి. ఆ సోషల్ మీడియాలో ఆటల్లో ఒకళ్ళని అంటాం అండ్ దాన్ని ప్రమోట్ చేయటం, దాన్ని సెన్సేషనలైజ్ చేయటం. దిస్ ఇస్ వెరీ గుడ్, వీఆర్ ఆల్ టుగెదర్. ఎస్, కాంపిటీషన్ గుడ్, కాంపిటీషన్ ఎప్పుడు హెల్తీయే కదండి. కాంపిటీషన్ లేకపోతే మనం ఇట్లా డౌన్ అయిపోతామండి. మనకి నైస్. అంటే ఇంకేమైనా పాటల గురించి ఇంకొక 1-2 సాంగ్స్ గురించి మాట్లాడేస్తే పాటలు వాళ్ళు వేసుకోవటానికి
ఉంటుంది దాన్ని వీ కెన్ క్లోజ్ ఇట్. అన్ని పాటలు కవర్ చేశాను. అన్నీ చేసాం. ఇంకా చేసాము. దుమ్ము దుకాణం, మందు పాట ఎత్తుకెళ్ళి, నా సామిరంగా చేశాం కదండి. నా మందు ఎక్స్పీరియన్స్ మీరు అడగలేదండి. మీరు మిమ్మల్ని అడగాలి, అదే నేను మర్చిపోయాను, ఆయన్ని అడుగుదాం అనుకున్నాను. మీ మంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆయన రాశారు, దానికి తగ్గట్టు మీరు ట్యూన్ కట్టారు. ఇట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రేజ్ ఆఫ్ ద థింగ్. నాకు లేదని నిన్న నైట్ ఫోన్ చేసి ఫోన్లు ఆ సాంగ్ ఇప్పటివరకు ఎందుకు చేయలేదు అని. మేము న్యూ ఇయర్స్ పార్టీ చేసుకునే వాళ్ళం కదా. దుమ్ము దుకాణం ఇది కూడా తొందరగా వస్తే బాగుంటుంది. ఇవాళ వచ్చేస్తుంది. ఏది మందు పాట రావాలి సార్, మందు పాట వచ్చేస్తుంది. నేను సార్ మీ మందు మీకేమైనా ఉందండి? మందు ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. నేను చక్రవర్తి గారి దగ్గర జాయిన్ అయినప్పుడు నాకన్నా సీనియర్లు అండి. మనో అప్పటికే ప్రసన్న కుమార్ వీళ్ళందరూ సీనియర్లు అండి. సో నన్ను ర్యాగింగ్ చేయడం మొదలెట్టారండి. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు మాకు పార్టీ ఇవ్వాలన్నారు. జూనియర్ నేను అసలు మందు తాగలేదండి. మందు పార్టీ కావాలంటే సరే నేను నా పేమెంట్లో వాళ్ళకి మందు పార్టీ ఎక్కడంటే కార్ పార్కింగ్ షెడ్లో, పార్కింగ్ లాట్లో అక్కడ చీకట్లో కూర్చుని నేను తెప్పించి మనకు ఆ కుర్రోళ్ళతో చెప్పించి మందు తెప్పించి బ్రాందీ అనుకుంటానండి. వాళ్ళందరూ మొదలెట్టే నేను కూర్చున్నాను హాయిగా. వాళ్ళు ఇదేంటి నువ్వు కూడా తాగాలి, అప్పుడే కదా పార్టీ అన్నారు. నాకు అర్థం లేదా, నేను స్పాన్సర్ చేస్తున్నాను కదా, నేను కుదరదని బెదిరించారండి. అప్పుడు నేను ఫస్ట్ స్టిప్ టేస్ట్ ఏం చెప్పమంటారా? ఒక ఎలకను చంపి ఒక ఎలక చచ్చిపోయిన ఎలకని ఒక గ్లాసులో నీళ్ళలో వేసి ఒక రోజంతా నానబెడితే ఎలా ఉంటుంది అది బ్రాందీ స్మెల్ అండి. దీనికన్నా ఎందుకు తాగుతున్నారు, ఇది టేస్ట్ బాగోలేదంటే నేను అక్కడ పెట్టారండి కారపూస. నేనేంటంటే మందు తాగేవాళ్ళు ఒక 2 సిప్పులకి ఇలా వేసుకుంటారు. నేను ఒక్క సిప్పు తాగి ఒక గుప్పుడు తినేను, మొత్తం ప్లేట్ అంతా ఖాళీ. మందు తాగింది ఏం లేదు కానీ మొత్తం ఇది ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత వేటూరు గారు, బూందీ పార్టీ మీది, వేటూరు గారు, నేను, జగదీష్ ప్రసాద్ అని ఇక్కడ రామానాయుడు స్టూడియో దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది కదండి, ఆయన పోయారు. ఆయన, నేను, వేటూరు గారు, మేము ఒక బ్యాచ్ అండి, మేము ముగ్గురం. వేటూరు గారు ఆయన కూడా తిరిగే రోజుల్లో తర్వాత వేటూరు గారు కూడా మానేశారండి వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత. అప్పుడు నేను ఎక్కువ రమ్ము అలవాటైందండి. ఒక 10 సార్లు 15 సార్లు తాగానండి రమ్మే. నేను తాగింది ఎక్కువగా రమ్మండి. తర్వాత ఒక గుడికి వెళ్ళి మూకాంబిక టెంపుల్ ఎందుకో నాకు మానేయాలనిపించిందండి. నేను మానేసిన నెక్స్ట్ డే నాకు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బ్రేక్ వచ్చిందండి. సో అదొక బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అయ్యి, ఆ తర్వాత నాకు ఒక 1 year తర్వాత నాకు పెళ్ళి అయిందండి. ఆ స్టోరీ ఏంటంటే, నా వైఫ్కి నాకు పెళ్ళి అవ్వకముందర తనకి మందు తాగేవాళ్ళు అంటే ఎలర్జీ అండి, అస్సలు ఇష్టం. సో నేను ఆల్రెడీ మందు మానేసి ఉన్నానండి. సో ఆ రకంగా అది కలిసిందండి, ఆటోమేటిక్ సరిపోయింది అది ఈక్వేషన్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు లేదండి. సో నేను మానేసి, నేను లాస్ట్ మందు తీసుకుంది మా ఫ్రెండ్ సురేష్ కుమార్ బలరాం వాళ్ళ పెళ్ళి తీర్థహಳ್ಳಿలో జరిగితే అక్కడ నేను తీసుకున్నానండి. దాని తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళి మానేస్తానండి. దట్ వాజ్ 1990. అంటే ఎంత 34 years నుంచి నేను మందు మానేసాను. ఈయనకి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు. ఈ 2 నా సినిమాల్లో పెట్టారు. సిగరెట్ సాంగ్ ఒకటి, సిగరెట్ నాతో పాడించారు కూడా. మీరు వల్లి పాడారండి. అదే అండి. అంటే తను అందులో డైలాగ్ ఉంది కదండి, అవును. ఆ డైలాగ్ అన్న పాపానికి తను ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ చేస్తామండి. సంగమైన నాగార్జున అండ్ శ్రీవల్లి. అదేమిందండి, వినుడు 2 వయసెస్ లేవు ఆయనకి. ఫుడ్ మీద మాత్రం ఏం చేయట్లేదు సాంగ్.